విపత్తులు వచ్చినా సరఫరాకు అంతరాయం కలగకుండా రాజధాని అమరావతి నగరానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గాలిలో వేలాడే విద్యుత్ తీగలకు స్వస్తి పలికి భూగర్భ విద్యుత్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక సచివాలయంలో కార్యకలాపాల నిర్వహణకు ముందే అంతరాయాలు లేని రీతిలో విద్యుత్ అందించే పనులు చేపట్టారు. ఏడాదిలోగా ప్రత్యేక విద్యుత్ కేంద్రం అందుబాటులో ఉంచాలని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్ణయించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పనులు జోరందుకున్నాయి. రేయింబవళ్లు భవన నిర్మాణాలు చేపడుతున్నాయి. పనులకు అంతరాయం లేకుండా చూసేందుకు గుత్తేదారు సంస్థలు ప్రత్యేక జనరేటర్లను అందుబాటులో ఉంచింది. దీనికి తోడు ట్రాన్స్కో కూడా సమీపంలోని తీగల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తోంది. ఈ నెల 27 నుంచి సచివాలయం ఉద్యోగులు వెలగపూడి కేంద్రంగా విధులు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వెలగపూడిలో నిర్మిస్తున్న 6 భవనాలకు విద్యుత్ అంతరాయం లేకుండా చూసేందుకు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ తాత్కాలిక సచివాలయ ప్రాంగణం వద్ద ప్రత్యేక స్విచ్చింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. 33 కిలోవాట్ల ట్రాన్స్ఫార్మర్ల నుంచి సచివాలయ భవనాలకు విద్యుత్ అందించాలని భావిస్తున్న టెండర్లు, ఇతర లాంఛనాలకు మరికొంత సమయం పట్టేలా ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కరెంటు కష్టాలు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భూ సమీకరణ పూర్తయిన భూముల్లోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ఇప్పటికే తొలగించారు. రాజధాని 29 గ్రామాల పరిధిలో 2500 వరకు విద్యుత్ కనెక్షన్లున్నాయి. త్వరలో మల్కాపురంలో సుమారు 200 కోట్లతో విద్యుత్ ఉపకేంద్రాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో 220, 132, 33 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ ఉపకేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇంధన మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అధ్యక్షతన నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యాక్చువల్గా ఈ 220 సబ్స్టేషన్ ఒకటి దానికైనా దాదాపు 10 ఎకర్స్ ఇచ్చారు మనకి కరకట్ట దగ్గర. 220 సబ్స్టేషన్ అక్కడ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ నుంచి కేబుల్స్ ద్వారా మనకి పర్మనెంట్ సప్లై టు ద క్యాపిటల్ సిటీ. అది కొద్దిగా 1.5 year 1 year పడుతుంది, టైం పడుతుంది. కాబట్టి ముందు ఇక్కడ నుంచి మేము టెంపరీగా దీనికి సెక్రటరీకి ఇస్తున్నాం. రాజధాని ప్రాంతంలో నిర్మించబోయే విద్యుత్ ఉపకేంద్రానికి ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ నుంచి విద్యుత్ సరఫరా చేయించాలని ప్రతిపాదించారు. వీటీపీఎస్ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అయినందున నమ్మకంగా విద్యుత్ అందేలా చూడొచ్చనేది అధికారుల అంచనా. మల్కాపురంలో ప్రతిపాదిస్తున్న గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ GIS నవ్యాంధ్రలోనే మొట్టమొదటిది కానుంది.